ఈరోజు మనకు మహావతార్ ఫౌండేషన్లో మొదటి రోజు మొదటి క్లాస్ అండి విశ్వప్రసాద్ రెడ్డి గారు రావడం జరిగింది. సారు 2014లో మనకు ధ్యానంలోకి వచ్చారు. అలాగే సారు చాలా అంటే అద్భుతమైన క్లాస్ అందిస్తారండి. ధ్యానము, ప్రతి సబ్జెక్ట్ ప్రతి దాని మీద అద్భుతమైన క్లాస్ ఉంటుంది. సారు మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చాలా ప్రియతమ శిష్యులండి. అందరి క్లాసు ఒక ఎత్తు అయితే మాస్టర్స్ చెప్పేది విశ్వప్రసాద్ రెడ్డి సార్ క్లాసే ఒక ఎత్తుగా ఉంటుందన్నమాట. అంత అద్భుతమైన సెషన్. సార్ అంటేనే ఇంకా వచ్చారంటే అందరికీ ఆనందం అనమాట. అలా ఉంటుంది. అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు మనము అందరం కూడా గట్టిగా క్లాస్ చెప్తూ క్లాస్కు స్వాగతం సార్. అలాగే మేడం ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు మీకు. కూడా మేడం. ఓకే మాస్టర్స్, అంతా వీడియోలు ఆన్ చేసుకున్నారా? ఓకే, ఆన్ చేసుకున్నంత వరకు ఆన్ చేసుకోనండి. మహావతార్ బాబా యూనివర్సిటీ వాళ్ళు మంచి స్కీమ్ ఇచ్చారు కొత్త సంవత్సరం. దానికి ఒకసారి గట్టిగా మనం వాళ్ళకి సపోర్ట్ కొడదాం. ఎందుకంటే 2 గంటల నుంచి ఒక పీరియడ్ తగ్గించి 1 అవర్ పీరియడ్ తగ్గించారు. ఎంత మందిలో జూమ్ 2 గంటలు ఎవరు బాబు అని అనుకున్నారేమో, థాట్ రిలీజ్ చేశారేమో పోయిన సంవత్సరం అంతా. దానికని రంగనాథ్ సార్ మీకు అందరి కోరిక మేరకు మీకు 1 అవర్ సబ్జెక్ట్ తగ్గించారు. కాబట్టి గొప్ప విషయమే కదా ఇది కూడా. ఓకే మాస్టర్స్, కొత్త వాళ్ళు ఎక్కువ ఉన్నట్టున్నారు. అది నాకు ఐడియా లేదు ఎంతమంది ఉన్నారు అనేది. సో కొత్త వాళ్ళ కోసం పాత వాళ్ళు కొన్ని ఇనింది మళ్ళీ వినాల్సి వస్తుంది, తప్పదు. మీరు కొత్త వాళ్ళకి అది కొత్తగా ఉంటుంది, పాత వాళ్ళకి ఇది రెండోసారి విన్నట్టు ఉంటుంది. తప్పదు, వినాల్సిందే, వినండి. ఓ మంచి చోటుకు పోవాలంటే కాళ్ళు పుణ్యం చేయాలా, మంచి విషయాలు వినాలంటే చెవులు పుణ్యం చేయాలా, చూడాలంటే కళ్ళు పుణ్యం చేయాలా, మాట్లాడాలంటే నోరు పుణ్యం చేయాలా. సో జనరల్ గా ఇవన్నీ ఎక్కడ జరుగుతుందంటే గుళ్ళల్లో జరుగుతుంది ఒకప్పుడు. ఇప్పుడు అది కూడా లేదు. ఎందుకంటే గుడి అనేది కూడా ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. ఒక పార్క్ ఎట్నో గుడి కూడా అలా అయిపోయింది అనమాట. అంత రికమెండేషన్లు ఆడ కూడా ఈ 5 పని చేయడం లేదు. ఎందుకంటే టెక్నాలజీ మనుషుల్ని దగ్గర చేస్తుందని టెక్నాలజీ వస్తే దగ్గరున్న మనుషులు దూరం అయిపోయింటారు. మూడు పిల్లల ఎదురెదురుగానే ఉంటారు, ఫోన్ ఎత్తుకొని దూరంగా ఉంటారు. ఆ రేంజ్కి వెళ్ళిపోయినాం మనం. సో కాబట్టి ఈ రోజు జనవరి 1 కాబట్టి కొత్త సంవత్సరం మన జీవితాలకు అది వచ్చింది. మనం వెళ్ళేది ఏం లేదు కానీ భూమి తిరుగుతుంటుంది కాబట్టి అదే ఈ రోజు ఆదివారమే, ఈ రోజు బుధవారం కదా, మంగళవారం అలా మారుతూ ఉంటుంది. సో కాబట్టి ఈరోజు మీరు నోటితో పుణ్యం చేయిస్తాను. మనస్ఫూర్తిగా మీరు అలాగే చెప్పుకోండి. పత్రిజీ గారి సన్నిధానం, రెడ్డి గారి సన్నిధానం, సమస్యలన్నిటికీ సమాధానం. సమస్యలన్నింటికి సమాధానం. మేము ఏ రోజు చేయం పరధ్యానం, మేము ఈ రోజు చేయం పరధ్యానం. నిరంతరం చేస్తాం ధ్యానం. నిరంతరం చేస్తాం ధ్యానం. ఆలస్యం చేస్తే ఆలస్యం చేస్తే అమృతం విషం. అమృతం విషం. ధ్యానం చేయకపోతే ధ్యానం చేయకపోతే అన్ని జన్మలు విషమే. అన్ని జన్మలు విషమే. నిదానమే ప్రధానం. నిదానమే ప్రధానం. ఒకప్పుడు మాట ధ్యానమే ప్రధానం, పత్రిజీ గారి మాట. ధ్యానమే ప్రధానం, పత్రిజీ గారి. కాబట్టి ఒకసారి పత్రిజీ గారికి గట్టిగా సపోర్ట్ కూడా వేసుకున్నాం. సో గురువు గారికి కూడా మనసులో ఒకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుందాం. మేడం చెప్పినట్టు ఆంగ్ల సంవత్సరం ఉగాది అనేది ఏం లేదు. మాస్టర్లకి ప్రపంచం అంతా ఒకటే. మనకి మన పిల్లలంతా ఫారిన్ పంపించి చదివిపించుకునేది, ఆడ జీతాలు తెచ్చుకునేది, మళ్ళీ మనం ఆంగ్ల సంవత్సరాన్ని విడదీసి మాట్లాడేది. మనకన్నా డివోషనల్ గా వాళ్ళే బాగున్నారు ధ్యానానికి అన్నిటికీ. సో ఇప్పుడు చూస్తా ఉండే వీడియోలో 2 మేడాలు ఉన్నారు. నేను చెప్పినట్టు చేయండి మేడం. మీ మీ చూపుడు ఎత్తుకోండి. రజిత మేడం చూపుడు ఎత్తండి. నాకు కనపడే వాళ్ళు, కనపడిన వాళ్ళు కూడా ఎత్తండి. ఇది గురువు ఏమంటాడు, ఆత్మ అంటాడు కదా. ఈ ఏలుని తీసుకొని వచ్చి ఏమే గడ్డం మీద పెట్టండి ఇట్లా. నేను ఏడబెట్టమన్నా, గడ్డం మీద పెట్టమన్నా, మీరు ఏడబెట్టినారు, బొగ్గు మీద పెట్టినారు. బొగ్గుకి గడ్డానికి తేడా తిల్లా మీకు. అందుకని ఎరుకుతో ఉండాలా. ఇది ఏమంటే ఇది ఒక ప్రాబ్లం. ఒకప్పుడు రేడియోలు ఉన్నప్పుడు చెవులు మాత్రం పనిచేసేది.
పని శుభ్రంగా చేస్తా ఉన్నారు. టీవీలో మొబైల్ వచ్చినాక చూడడం ఎక్కువైపోయింది, వినడం తగ్గిపోయింది. కాబట్టి దయచేసి వినండి. ఈ 365 రోజులు మాస్టర్లు చెప్పింది పూర్తిగా వినండి. వినేవాళ్ళు కూడా 3 రకాలు ఉంటారు. విని వినేసి వదిలేసే వాళ్ళు ఒక రకం, విన్న వెంటనే ఆచరణ చేసే వాళ్ళు ఒక రకం, విన్న తర్వాత విమర్శించే వాళ్ళు ఒక రకం. సో వినకపోతే ఏమవుతుంది అని అంటే, ఒక అత్త మిద్ది మీద పిరమిడ్ లో ధ్యానం చేసుకొని దిగుతుంది, కోడలు కిచెన్ లో ఏదో పని చేసుకుంటా ఉంది, ఒక పక్క టీవీలో సీరియల్ ఏదో పోతుంది. ఇంత లోపల ఈ ఈదిలో ఎవరో కూరగాయలు అమ్మేవాడు, తోటకూర అమ్మేవాడు పోతుంటాడు, వాడు అరుస్తుంటాడు. ఈ అమ్మాయి ఏం చేస్తుంది, కిచెన్ లోకి పోయి పొరక ఎత్తుకొని వాడిని కొట్టాలని బరిగిస్తుంటుంది కోడలు. అత్త అడుగుతుంది, ఆడికి పోతున్నావు అంటే, ఆడు చూడత్త, రోజు చూస్తున్నాను, తోటకురా తోటకురా అని పిలుస్తాను అనేసి. తిక్కమోకం దాని ఓపికగా అయినవే, వాడు తోటకూర అని అమ్ముతున్నాడు, నీకు తోటకురా అన్నట్టు పిలిచినట్టుంది, అందుకని ఎరుకు లేకపోతే మనకు దరిద్రం ఇలాగే అర్థమవుతుంది. అందుకని ఫస్ట్ ఇందులో మీకు తెలిసిన నీతి ఏమనంటే, ధ్యానం చేస్తే వచ్చే ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఎరుకు వస్తుంది. తినేటప్పుడు ఎందుకు చెప్పారని ఒకసారి ఆలోచించాలి మీరు ఎవరైనా కానీ. సో కొత్త వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ధ్యానం ఎవరు చేయాలి ఫస్ట్? ఎందుకంటే ప్రాక్టికల్ గా జరిగింది కనెక్ట్ చేస్తాను నేను. ఒక స్టూడెంట్ ఉన్నాడు, చదువుకున్నాడు, రిజల్ట్ వచ్చింది, బెస్ట్ అన్నిట్లో టాపర్ అనమాట. అని హాల్ టికెట్ పేపర్లో వాడి నెంబర్ వచ్చేటప్పటికి వాడు నెంబర్ పడలేదు. డిప్రెషన్లో ఏం చేసినాడంటే వీడు సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకున్నాక మరుసటి రోజు అదే పేపర్లో ఏంటంటే బై పొరపాటు ఆ నెంబర్ మిస్ అయిందని క్షమాపణ చెప్పి మళ్ళా వాడి నెంబర్ పాస్ అనేసారు. అంటే ఎమోషనల్లో తీసుకునే నిర్ణయం ఇట్లాంటి మీరు చాలా వినుంటారు. అంటే ఏంటి, ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి చదువుకునే విద్యార్థికి ధ్యానం అవసరం, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఒకే కూతురు అల్లారు ముద్దుగా పెంచాడు తండ్రి, ఆ అమ్మాయికి పెళ్లి కుదిరింది. ఆ అబ్బాయి ఏం చేశాడంటే షాపుకి తీసుకెళ్ళాడు చీర కొనిస్తామని. తీసుకెళ్ళినాడు, ఆ అమ్మాయి చీర చూపించినప్పుడు తెలివైనోడు అయితే చూపించిన వెంటనే బాగుంది బంగారం అని అంటే సరిపోయేది. మనిషి కదా, ఈగో ఉంటుంది కాబట్టి వాడు ఏమన్నాడు, బాగలేదు ఇది అన్నాడు. ఆ అమ్మాయి ఇంకో చీర చూపించింది, వాడు వెంటనే ఇది బాగలేదు అన్నాడు. సరే ఈడో ఊరికే ఉన్నాడు కదా, ఈడొక చీర తీసుకొని చూపించాడు అమ్మాయికి. ఇప్పుడు ఆ అమ్మాయి ఈగో ఒప్పుకోదు, వెంటనే ఇదేం బాగలేదు అని. అంతే, వాడు షాప్ అనే విషయం మర్చిపోయినాడు. ఆ షాప్ లోనే గట్టిగా అరవడం మొదలుపెట్టినాడు. బుద్ధి ఉందా లేదా, ఇప్పుడే పెళ్లి కాకముందే చెప్పిన మాట ఏనట్లేదు, పెళ్ళి అయినాక నా మాట ఏమంటావు నువ్వు, నిన్నని తప్పు లేదు, మా నాయన అలా ఒకే కూతురు కదా అని సంబంధం కుదిర్చినాడు అని ఫోన్ ఎత్తుకొని షాపులో పనిచేసే అమ్మాయిలు స్టాఫ్ అంతా వింటున్నారు, వాళ్ళ ముందే అరుస్తున్నాడు అసలు. ఇవన్నీ ప్రాక్టికల్ అండి జరిగింది. సో అంటే ఏంటి, ఒక చదువుకున్న ఒక అబ్బాయి పెళ్లి కుదిరితే షాప్ లో అమ్మాయికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది, అరిస్తే ఫీల్ అవుతుంది అనే సెన్స్ కూడా లేదు అతనికి. అంటే ఏంటి, ఇప్పుడు ఇట్లాంటి పిల్లలకి ధ్యానం అవసరం లేదంటారా? రెండో ఎగ్జాంపుల్. మూడోది, ఒక పెళ్లి అయిన వ్యక్తి రోజు జాబ్కి వెళ్ళేవాడు, హెల్మెట్ వేసుకొని వెళ్ళేవాడు. ఒకరోజు హెల్మెట్ ఉంది, టూ వీలర్ తగిలించుకొని వెళ్తున్నాడు, ఇంతలో రోడ్లో గేదెలు అడ్డం వచ్చాయి. ఆ గేదెల్ని తప్పించుకుని వెళ్ళినాడు, స్కిడ్ అయ్యి పడి తల తగిలి డివైడర్ చనిపోయాడు. కారణం ఏంటంటే, బయలుదేరి వెళ్ళేటప్పుడు భార్యకి భర్తకు గొడవ, ఆ గొడవ వల్ల హెల్మెట్ వేసుకోలేదు, దానివల్ల ఆ రోడ్లో స్కిడ్ అయ్యి చనిపోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ భార్యాభర్త ధ్యానం చేయొద్దా, అవసరం లేదంటారా? ఇప్పుడు అదే ధ్యానం ఉందనుకోండి, నాటకం పిల్లం నాటకం మొగుడని నవ్వేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. సో మూడవది అయిపోయింది. నాలుగో ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక తండ్రి కారు లోన్ లో తీశాడు, భార్యకు చెప్పాడు కారు వచ్చింది తీసుకొస్తున్నానంటే పూజ సామాన్లు తెచ్చాయని. ఆడు కారు తీసుకొని వచ్చి కారు అపార్ట్మెంట్ పార్కింగ్ కింద పెట్టి పైకి వెళ్ళాడు. కింద వీళ్ళ కొడుకు వీళ్ళ పిల్లకాయలంతా క్రికెట్ ఆడుతున్నారు. ఆ బాల్ పోయి కొత్త కారుకి తగిలి అద్దం పగిలింది. ఆడు వచ్చి కోపంతో ఎవరో బాల్ కొట్టాడంటే, వీడికి తెలియదు కదా వాళ్ళ మందే కారు అని. నేను కొట్టాను నాన్న తగిలిందంటే కోపంతో బ్యాట్ తీసుకొని ఆ ఏలు మీద చెత్త కొట్టేశాడు.
దాంతో ఆ ఏలు ఫ్రాక్చర్ అయింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఏం చేయలేము సార్, ఏలు తీసేవాళ్ళు అన్నారు. వాడు ఏడుస్తుంటే నాన్న అంటాడు, పోనీలేరా నాన్న, అద్దం కారు కొత్త అద్దం వేసుకున్నావులే అంటాడు. అప్పుడు కొడుకు అడుగుతాడు, నాకు ఏలు మళ్ళా వస్తుందా నాన్న అనేసి. వస్తుందంటారా? ఇప్పుడు చెప్పండి, ఈ తండ్రి ధ్యానం చేయాలనా లేదా? సో నేను చెప్పిన ఎగ్జాంపుల్స్, నేనేదో భగవద్గీత ప్రవచనాలు శ్లోకాలు ఏమి చెప్పట్లేదండి. అదంతా కృష్ణుడు భామార్ది కష్టాల్లో ఉంటే కృష్ణుడు చెప్పాడు, అది వాళ్ళ విషయాలు. అవన్నీ తర్వాత విషయం. నేను చెప్పేవన్నీ కూడా మీకు సమాజంలో మన చుట్టూ జరిగేటివి, మనం ఎందుకు ధ్యానం ఇంపార్టెంట్ అనేది. అది ఇప్పుడు కాన్ఫిడెంట్ గా గర్వంగా ఎందుకు చెప్తున్నానంటే, మనకి మెడిటేషన్ డే అని 193 దేశాల్లో ఏకగ్రీవంగా స్టాంప్ వేసి వదిలింది మనకి. సో ఈ రోజు యూనివర్సల్లో, భూమి మీద యూనివర్సల్లో అంటే అంతరిక్షంలో కూడా అక్కడ ఇక్కడ గుర్తింపు పొందిన ఏకైక వ్యక్తులు ఎవరు భూమి మీద అంటే పిరమిడ్ మాస్టర్లు. సో అంత అవకాశం మనకి ఇచ్చారు కాబట్టి కాలు రెగరేసుకొని సగౌరవంగా జమ్మని బ్రహ్మాండంగా తిరగచ్చు. ప్యూన్కైనా చెప్పచ్చు, పిఎంకైనా చెప్పచ్చు కాన్సెప్ట్. మనకు అన్లిమిటెడ్, మనం ఎక్కడైనా చెప్పచ్చు. కొంచెం ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి నేర్చుకుంటే సరిపోతుంది. అట్టనేసి దొరికినారు కదా అని ఎట్లా పడతాడు చెప్పకూడదు. ఒకడు హరిదాస్ వచ్చి రోజు కథ చెప్పేవాడు ఒక ఊర్లో. ఫస్ట్ రోజు 100 మంది వస్తారు, రెండో రోజు 20 మంది వస్తారు, మూడో రోజు ఒకడే కూర్చో ఉంటాడు. దాంతో హరిదాస్ ఆ ఊరికి కథ చెప్పని రాడు, నిలిచిపోతాడు. నిలిచిపోయే లోపల హరిదాస్ ఒక రోజు బజార్లో కనపడితే ఈ రైతు అడగతాడు, ఏం స్వామి కథ చెప్పేదానికి వచ్చేలేదంటే, ఎవరు వచ్చేలేరా మీ ఊర్లో కథ తినేదానికి? నువ్వు ఒకడు కూర్చో ఉంటావు, నీ ఒకడి కోసం కథ ఎవడు చెప్పేది అంటాడు. నీకు చెప్పేంతటోనే సార్, ఒక ఆవు ఉంది కదా అని గడ్డి పెట్టమాయి అంటే, ఒక ఆవున్న గడ్డి పెట్టాలి కదా అంటాడు. ఆడికి దెబ్బతో జ్ఞానం వచ్చి, వీడు భలే ఇచ్చినట్ర కౌంటర్ అని మరుసటి రోజు కథ చెప్పనొస్తాడు. ఆ రోజు ఈడే కూర్చొని ఉంటాడు. వీడు గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు చెప్పిందిగానే ఉంటాడు. 3 గంటలు చెప్పేసినాక, ఏరా ఎట్ట క్లాస్ బాగుంది అంటే, నీకు చెప్పే అంతటోనే స్వామి, ఒక ఆవు ఉంది కదా అని చెప్పి ఉన్న గడ్డి మోపులన్నీ పెట్టకూడదు, ఎంత పెట్టాలి అంతే పెట్టాలి కదా. అందుకని ఎవరా అంటే, మనకి ధ్యానం విన్నాడు కదా, దొరికినాడు కదా అని చెప్పి నీకు తెలిసిన 10 ఏళ్ళు నువ్వు చదివిన పుస్తకాలు అంతా ఎత్తుకొని వచ్చి చెప్పినావు అనుకో, ఆడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధ్యానంలో చేరితే ఇంత చెప్పాలేమో అని చెప్పి ధ్యానం చేయడు, అక్కడే పారిపోతాడు. అందుకనేసి ఒక్కోసారి అతివృష్టి అనావృష్టి అయిపోతుంది. కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకొని ఉండాలి మనం. సో కాబట్టి ఫస్ట్ ఏంటి, ధ్యానం ఎందుకు ఎవరు చేయాలి అనేది. రెండోది, ధ్యానం ఎందుకు చేయాలి. సో కాబట్టి ధ్యానం చేసేదాని వల్ల బెనిఫిట్ ఏంటి, దానివల్ల మనకు ఏం వస్తుంది అని అంటే, ముందు ఫస్ట్ నిర్లక్ష్యం పోతుంది. అన్నిటికైనా మెయిన్ ఎగ్జాంపుల్ అంటే, మీ ద్వారా ఎవరైనా ఇంకొక వ్యక్తి ప్రాణాలతో బతకాలని ఆల్రెడీ డిజైన్ అయి ఉంటుంది. మీరు చేసే నిర్లక్ష్యము చేయకపోవడం వల్ల, మధ్యలో వదిలేదు దానివల్ల అక్కడ ఆ ప్రాణం ఇబ్బంది అవుతుంది. అది నా ప్రాక్టికల్, నా ధ్యాన జీవితంలో జరిగింది. 2000 సంవత్సరంలో రామచంద్ర మిషన్కి వెళ్ళాను. అప్పుడు ఈ ఆలోచనలు ఎక్కువైపోయింది, ధ్యానం కుదిరేయలేదు. ఇప్పుడు రాలేను, చిన్న వయసే, 40 ఏళ్ళ తర్వాత వస్తాలే ధ్యానం కని డ్రాప్ అయిపోయాను. 2009లో మా మదర్కి మోకాలు నొప్పి వచ్చి సిమ్స్కి తీసుకెళ్ళాము. సింపుల్ మోకాలు నొప్పి అని వచ్చి తీసుకెళ్ళాము. ప్యాంక్రెటిక్ క్యాన్సర్, 1,00,000 మందిలో ఒకరికి అనమాట. 4 నెలలు బతుకుతుంది అన్నారు. 7 నెలలు ఉండి క్యాన్సర్ వచ్చి చనిపోయింది మా మదర్. 2014లో నేను పత్రిజీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు చెప్పండి, నాకున్న అహంకారం, నిర్లక్ష్యం, నేను మా అమ్మను పోగొట్టుకున్నాను. నేను ఈ 10 సంవత్సరాల్లో కొన్ని వందల మందిని చూశానండి, క్యాన్సర్తో చనిపోవాలనుకున్న వాళ్ళు ఇంకా బతుకున్నారు ధ్యానం చేసి. చాలా పేపర్లలో కూడా, యూనివర్సిటీల్లో కూడా రీసెర్చ్ చేశారు క్యాన్సర్కి ధ్యానం ఎట్లా పనిచేస్తుంది. అంటే దయచేసి జూమ్ లో పాల్గొన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా, మీకు తీరిక లేదు, బిజీనో, ఏ కారణాలైనా చెప్పుకోండి, కానీ మీకు చెప్పేది లేకపోయినా, మీరు చేయకపోయినా, కనీసం ఎవరు చెప్తున్నారు, మహాతర్ గ్రూప్ జూమ్ లింకులు ఇవ్వడం, ప్రచారమైనా చేయండి. అట్లయినా మీ ద్వారా వాళ్ళకి నయమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. సో ధ్యానం ఏమరంటే, మనకి సర్వం అన్ని అనేది ఖచ్చితంగా, మాకు ఆ అనుభూతి లేకపోతే మేమందరూ ఎందుకు ఇంత పని చేస్తున్నాం ఫుల్ టైం చేయడానికి. కొన్ని వందల కారణాలు చెప్తానండి నేను. ధ్యానం వద్దు, నేను చేయలేను అనేదానికి ఒక కారణం చెప్పండి ఎవరైనా చూద్దాం. ఎవరు చెప్పలేరు. సో కాబట్టి ధ్యానంలో ఏమరా అంటే, ఇప్పుడు రజిత మేడం స్పీకర్ అని చేయండి మేడం, ఎవరో ఒకరు, లేదు మీరే చెప్పండి. అంటే మనకి థింకింగ్స్ 3 ఉంటాయి.
నాలుగు ఉంటాయి: డిజాస్టర్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్, మిరాకిల్ థింకింగ్. పత్రిజీ గారు చెప్తుంటారు మిరాకిల్ థింకింగ్ అని. ఇప్పుడు నేనేం అడగదలుచుకున్నానంటే, ఎవరో మీరైనా పర్లే, ఎవరైనా ఒకరు ఆన్సర్ చేయండి. మీరే చెప్పండి, ఎవరున్నారు స్పీకర్ లో? ఓకే సార్, చెప్పండి. మీకు నచ్చిన హీరో చెప్పండి. నాకు నచ్చిన హీరో నాగార్జున గారు. ఓకే. ఇప్పుడు మంచి వర్షాకాలం మేడం. మీరు వెళ్తున్నారు, నాగార్జున చెట్టు కింద ఉన్నాడు. ఆయన కారు చెడిపోయింది, చెట్టు కింద ఉన్నాడు. ఒక ముసలావిడ వణుకుతూ అదిరిపోతుంది, ఆ చలికి అదిరిపోతుంది, వణుకుతుంది. ఒక మీ నాగార్జున ఉన్నాడు. మీ కారులో మీరు వెళ్తున్నారు, అది 2 సీటర్ కారు, మీరు ఒకరిని ఎక్కించుకోవచ్చు. అక్కడ ఒక డాక్టర్ కూడా ఉన్నాడు. ఇప్పుడు మీరు ఎవరిని ఎక్కించుకొని వెళ్తారు? నాగార్జున, చచ్చిపోయే ముసల్దాన్న, డాక్టర్? జ్ఞానం ఉండే పరంగా అయితే ఒక రకము, నార్మల్ గా అయితే నాగార్జున గారే సార్ అని పరిగెత్తుకుంటూ పోయి ఎక్కిస్తాం సార్. ఓకే. మీరు ఇచ్చింది నాకు అరగంటే కబకబా అని చెప్పాలి టైం మీరు. మళ్ళా మాస్టర్లు దొరికితే మైకే ఇది అన్నట్టు మళ్ళీ మామూలే తెస్తారు మీరు. నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ మీరు లాటరల్ థింకింగ్ యూజ్ చేయాలి. అదేంటంటే, కారు తాళాలు డాక్టర్కి ఇచ్చేసి, ఆ ముసలి దాన్ని కారులో కూర్చోబెట్టేసి, ఈవెన్ తొడుక్కొంబో హాస్పిటల్కి పోయి ఈవెన్ ఇంటికాడ వదిలేయి అని చెప్పి నాగార్జునతో మీరు మాట్లాడుకుంటూ నైట్ అంతా గడిపారు. దీన్ని లాటరల్ థింకింగ్ అంటారు. కొంచెం అంటే ధ్యానం చేస్తే ఏంటంటే కొంచెం అందరూ ఆలోచన విధానం తేడా ఉండాలి, డిఫరెంట్ ఉండాలి. అది అర్ధరాత్రి గాఢ నిద్రలో లేపినా కూడా మైండ్ అంత షార్ప్ గా ఎరుకుతో ఉండగలిగితేనే మనం పర్ఫెక్ట్ ధ్యానంలో ఉన్నట్టు. సో అది ఉండాలంటే ఏం చేయాలంటే, బాడీని మనం పర్ఫెక్ట్ గా పెట్టుకోవాలి. సో ఎంతసేపు చెప్పినా కూడా కథ నేను మళ్ళీ ఫస్ట్ ఆడికే వస్తాను, ఏదంటే ఆహారం మీదే డిపెండ్ అవుతుంది. కలియుగంలో మీరు జయించాల్సింది టెక్నాలజీని, 4 రుచిని. ఈ రెండింటిని జయించితే తప్ప మీరు ఎంతమంది ఎన్ని క్లాసులు విన్నా ఏం చేసినా ఇంపాసిబుల్. అది పులిని కట్టేవచ్చు, 4ని కట్టేలేము. సో 4 అనేది సతాయిచ్చేస్తుంది. అది చాలా సదుపాయం. 4 మనసు మాట ఉంటుంది కాబట్టి చాలా ఎగ్జామ్షన్స్ ఇస్తుంది. ఏదైనా మీ ఇంట్లో ఒక పెళ్లి జరిగినా, ఒక కార్యక్రమం జరిగినా, మీరు ఆ 10 రోజుల్లో 10 నెలలు ఉన్న పద్ధతి అంతా ఆ 10 రోజుల్లో పూడుస్తుంది. అందుకని మీరు ఇప్పుడు కూడా ఏం చేస్తారంటే, ఏదైనా పెళ్లిళ్ళు వచ్చినా, ఫంక్షన్కి వెళ్ళిన ముందు ఇంట్లో తినేసి వెళ్ళండి. పెళ్లికి ముందే తినేసి ఫుల్గా మీకు నచ్చింది చేసుకొని తిని పెళ్లికి పోండి. అక్కడ పోతే 4 టెంప్ట్ కాదు. ఆడికి పోయినాక హ్యాపీగా అత్యంతలు వేసి ఆశీర్వదించి వచ్చేవచ్చు. ఆడికి పోయినాక మనసు ఏం చెప్తుందంటే, లేకలోకి వచ్చినాం, ఇదే కదా, అన్ని రకాలు ఒకసారి టేస్ట్ చేద్దామని అన్ని టేస్ట్ చేస్తారు. సంవత్సరంలో 10 పెళ్లిళ్ళు పడితే అయిపోయా, ఫినిష్ మనం. ఎట్నే మనం 4 చెప్పిన మాట ఉందన్నమాట. 3 అంగుళాల 4లో ఉన్న టేస్ట్ బడ్డల్స్ నే జయించలేము. మళ్ళీ ముక్తి, మోక్షం, పైలోకం అన్ని మాట్లాడతాం మనం. అదంతా అయ్యే పని కాదు కదా. సో కాబట్టి అంటే ధ్యానం అనేది మన జీవితంలో అది పర్టికులర్ ఏం కాదండి, కాకపోతే అదే జీవితం అయిపోవాలి. ధ్యానం అనేది ఒక జీవితం కింద మనకు మారిపోవాలి. సో కాబట్టి మీకు నచ్చిన అక్షరం చెప్పండి మేడం. 26 ఉన్నాయి కదా ఇంగ్లీష్ లో. మీకు టిపికల్ వర్డ్ ఎస్సా, యూనా, టీనా ఏదో ఒకటి ఉంటుంది కదా. బి సార్. బి. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. కాకపోతే మన స్పిరిచువల్ పర్సన్స్ కి బాగా కనెక్ట్ అయ్యి కొంచెం మార్చుకొని, మన కన్ఫ్యూజన్ గా ఉండేది దాన్ని మార్చుకుంటే ఆ వర్డే మన మనకు అన్ని దారి చూపించే వర్డ్ ఒకటి ఉంది. అదేంటంటే డబ్ల్యూ. ఫస్ట్ హూ, వై, వేర్, వాట్, వెన్, ఇవన్నీ ప్రశ్నలే మీకు. హూ నువ్వెవరు, వై ఎందుకు వచ్చినావు, వేర్ ఎక్కడికి వెళ్తావు, వెన్ ఎప్పుడు వెళ్తావు, వాట్ ఏం చేయబోతావు. దీంతోనే అన్ని ఉన్నాయి. దీంతోనే మెయిన్ క్రిటికల్ ఎవరంటే ఉమెన్, మళ్ళీ వైఫ్, మళ్ళీ వెల్త్, మళ్ళీ వెల్నెస్, మళ్ళీ విజ్డమ్. చూడండి ఎన్ని ఉన్నాయో. సో దీంతో క్రిటికల్ వర్డ్ క్రిటికల్ పదం ఎవరంటే వైఫ్. సో ఈ వైఫ్ ఏమవుతుందంటే,
పెళ్ళైనప్పుడు ఈ వైఫ్ కు మీనింగ్ ఎవరంటే వండర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఎంజాయ్. షార్ట్ నేమ్ వైఫ్. వండర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఎంజాయ్, దానికి ఈ వైఫ్ యూజ్ అవుతుంది. ఇద్దరు పిల్లలు పుట్టిపోయినాక ఇదే వైఫ్ వరీస్ ఇన్వైట్ ఫర్ ఎవర్. ఇదే ధ్యానంలోకి వచ్చినాక ఇదే పిల్లము వండర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ఎన్లైట్మెంట్. ఈ మూడిటిగా యూజ్ అవుతుంది. అద్భుతం. అందుకని చెప్పేసి జూమ్ లో పాల్గొన్న వాళ్ళందరూ ఏం సార్ అందరూ మాస్టర్లు ఆడవాళ్ళ మీద సెటైర్లు వేస్తారు అనుకోవద్దండి. కొందరు సూపర్ చెప్పారు ఇళ్లలో సార్. కొందరు ఇళ్లలో మగోళ్ళు మొగుడైతే ఆడవాళ్ళు పిల్లలు అవుతారు. కొన్ని ఇళ్లలో మగోళ్ళు పిల్లలైతే ఆడవాళ్ళు మొగుళ్ళు అవుతారు. అది ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుకున్నాం. సో కాబట్టి ఇద్దరిలో స్త్రీ పురుషులు ఇద్దరు ఉంటారు కాబట్టి కాబట్టి ఈ డబ్ల్యూ అనేది బాగుంటుంది. ఈ డబ్ల్యూని మీరు తిప్పించి ఎమ్మగా మార్చుకొని మెడిటేషన్ చేయగలిగితే మీకు అద్భుతంగా లైఫ్ చాలా వండర్ఫుల్ గా తయారైపోతుంది. అంటే మొన్న ఎవరో ఒక చోట డబ్ల్యూ అనే దాని గురించి కొంచెం చెప్తే ఆ రోజు నుంచి నేను దీని మీద కొంత ఆలోచన చేశాను మేడం. ఓ డబ్ల్యూ ఇన్ని అర్థాలు ఉందా అని ఆ రోజు నుంచి ఆలోచించిన. ఒరే ఇన్ని పదాలు వస్తుందా దీంతో అనేసి. అంటే 10th చదివి 1వ క్లాసే ఫెయిల్ అయ్యి 10th చదివినోడు నేనే ఇంత ఆలోచించగా నాకన్నా చదువుకున్న వాళ్ళు జ్ఞానులు ఎక్కువ ఉన్నారు. మీరు ఇంకా దీని మీద ఎంతైనా ఇలా చేయొచ్చు. అంటే ఆ బుర్రకి సరదాగా చెప్పినా గానీ చాలా అద్భుతంగా చెప్పారు సార్. నిజాలే మొత్తం. వరి కొన్ని లాస్ట్ లో మెడిటేషన్ చేసి వైఫే వండర్ఫుల్ అని చెప్పారు చూడు, అది మాత్రం నిజంగా సూపర్ సార్. దానికోసమైనా మొత్తం అందరు కూడా ధ్యానం చేస్తారు. అంటే ఉండేది ఇద్దరే కదా మేడం నాటకం ఆడేదానికి. మీకు మేము, మాకు మీరు తప్ప వేరే వాళ్ళు లేరు కదా. ఎందుకంటే పోట్లాటకైనా స్నేహానికైనా అది పెద్దరాయిలో చెప్తారు కదా. కంప్యూటర్ కాలంలో కూడా తాలిబొట్టు కట్టించుకున్నదంటే కట్టినోడు గొప్పతనం కాదురా, కట్టించుకున్న అమ్మాయిది గొప్పతనం. ఇంట్లో భార్య అంటే నీకు దీపం లాంటిది, వెలుగునిస్తుంది. కోపం వస్తే కొరివైపోయి నీ కొంపని తగలేసేస్తుంది. ఆకల్లో అమ్మగా, అనురాగంలో చెల్లిగా, బాధల్లో స్నేహితురాలుగా, ఆవేశంలో తమ్ముడుగా వెనకుండి ముందుకు నడిపించేదే భార్య అని చెప్పి ఏదో ఇంగ్లీష్ ఆమెకి చెప్తాడు. ఆ సీన్ చూడండి, బాగుంటుంది. సో కాబట్టి ధ్యానం అనేది ఏంటంటే ఆల్రెడీ హైదరాబాద్ లో అద్భుతమైన కార్యక్రమాలు జరిగినాయి. వెళ్ళొచ్చిన వాళ్ళందరికీ అర్థమై ఉంటుంది. సో మనకేంటంటే డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. పిల్లలు రేపు సాకుతారా, మనల్ని వయసు అయినాక చూస్తారా, భోజనాలు పెడతారా అనేది రోజులు పోయినాయి. పత్రిజీ గారి పుణ్యమా అని మనకి మొత్తం 35,000 పిరమిడ్లు ఉన్నాయి భారతదేశంలో. ఇది కాకుండా ప్రపంచం అంతా పిరమిడ్ జగత్ అయిపోతుంది. కాబట్టి మన దగ్గర దుడ్డు ఉండాలా, బాడీలో తిరిగే ఓపిక ఉండాలి. కానీ ప్రతి నెల ఒక పిరమిడ్ సెంటర్ ఉంది, ఆశ్రమాలు ఉన్నాయి, ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి పర్స్ ఉండాలి. మనం బాగా మాట్లాడాలంటే మన పర్స్ నిండా ఉంటే ఈ మాటలు కూడా బాగా వస్తాయి. 2,000 కాగితాలు ఉంటే మాట ఒక మారు ఉంటుంది, పర్స్ ఖాళీగా ఉంటే తలనొప్పి ఉంటుంది, ఇంట్లో కూర్చుంటాం మనం. కాబట్టి 1/2 అవర్ అయిపోయింది మేడం. ఇంకేమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. నేను ఎక్కువ చెప్పలా, మీకు ఆల్రెడీ విన్నారు, ఇంక సంవత్సరం రోజులు వింటారు కాబట్టి. మీకు క్లాస్ లేట్ గానే వచ్చింది సార్, ఇంకా 10 minutes ఉంది. క్వశ్చన్లు అడగండి, అలాగే చెప్పేస్తాం. క్వశ్చన్లు మళ్ళీ అడిగినాకే కదా మీరు ధ్యానం. సార్ అవును సార్. కొత్త వాళ్ళకి గా మీ అందరికి మరొకసారి చెప్పేది అంటే మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి, సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. మరియు నిర్లక్ష్యం చేయొద్దండి వచ్చిన అవకాశాన్ని. ఆంధ్రులు ఆరంభ సూర్యులు అంటారు. ఆరంభం అద్భుతంగా చేసి ఆ రోజుకి 60వ రోజుకి మాయమైపోవద్దండి. ఎందుకంటే విమర్శించే వాళ్ళు రెడీగా ఉంటారు. నేను చెప్పలేదబ్బా ఇదంతా 4 రోజులు అబ్బా, వీళ్ళందరూ మళ్ళా నిలిపేస్తారు. ఇవన్నీ ఎంతమందిని చూడలేదు అనేసి ఒక మాట అంటారు. ఇప్పుడు అలోపతి డాక్టర్లకు కూడా కాదరవల్లి వచ్చినప్పుడు, మంత్రి సత్యనారాయణ వీళ్ళంతా వచ్చినప్పుడు అలోపతి డాక్టర్లకి నవ్వు అనమాట వీళ్ళని చూసి. ఎందుకంటే జనాలకి వీళ్ళకి అర్థమైపోయింది అన్ని 4 రోజులు చేస్తారు, మళ్ళా రుచులు స్విగ్గీ జొమాటో ఇవే టేస్ట్ బయట తినేది అలవాటు అయిపోయింది వీళ్ళకి. కాదరవల్లి వచ్చి సిరిధాన్యాలు చెప్పినా, మంత్రి సత్యనారాయణ మొలకలు చెప్పినా
ఎంతమంది ప్రకృతి వైద్యం చెప్పినా కూడా మన మనుషులు మన వాళ్ళు జనాలు చేయరు అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకంటే ఇండియాలో జరిగే పెద్ద మాఫియా మాంసం మాఫియా, మెడికల్ మాఫియా. ఈరోజు కోడి మీద ఉన్నంత ప్రేమ భార్యాభర్తల మీద ఒకరికి మీద ఒకరికి లేదు. కోడి మీద ఉన్నంత ప్రేమ ఆ సూదులేసిన బాయిల్డ్ కోడి మీద అంత ప్రేమ ఉంది. మా తమ్ముడు వస్తాడు హైదరాబాద్ నుంచి, గొడవ పెట్టుకుంటాడు, చికెన్ కూడా చేయవు, ఆ మాత్రం ఎందుకు రమ్మంటావు ఇంటికి అనేసి. నువ్వు తినే 1/4 కేజీ కోడి కోసం చూడు అన్ననే కొట్టను వస్తున్నావు. నువ్వు కోడి మీద ఉండే ప్రేమ అన్న మీద లేదు నీకు. హైదరాబాదే ఫేమస్ కదా ప్రపంచానికి బిర్యానీలో, ఆడ తింటా ఉండదు కదా. మళ్ళీ నా దగ్గర ఉండేది వస్తే పెడతాను, తింటే తిను, లేదంటే వెళ్ళిపో, పర్వాలేదేం భయపడించొద్దని. ఎందుకనంటే అదేదో ఒక కొడుకు తండ్రిని అడుగుతాడు, నానా కాకులరిస్తే చుట్టాలు వస్తారా అని. అవునరా అని అంటే, మరి వాళ్ళు వెళ్ళిపోవాలంటే మీ అమ్మరిస్తే వెళ్ళిపోతారా వాళ్ళు అంటాడు. అందుకని ఈ ధ్యానానికి వచ్చిన తర్వాత ఏమైందిరా అని అంటే, ఈ శాకాహారము నాన్ వెజ్ నిలిపేవాలి. ఇప్పుడు కాఫీలు కూడా ఇచ్చేలే నేను. ఇంటి చుట్టూ కుంపట్లో అన్ని ఆకులు వేస్తూ ఉంటాను నేను. ఈ మధ్య ఒకడు వస్తే గడ్డి కషాయం పెట్టించిన. మామ భలే ఉందిరా అన్నాడు. తిక్క కూడా గడ్డి పెట్టించింది బిడ్డ, అట్టయినా నీకు బుద్ధి వస్తుందని. గెరికి తాగేసి బాగుంది అంటున్నావు కదా. అంటే గెరికిలో ఉన్న ఔషధాలు లేదంతా ఉండదు. నిజంగానే చాలా అద్భుతం. ఎందుకంటే మందులన్నీ వచ్చేది కూడా రసాయన శాస్త్రం నుంచి, ఆకుల నుంచే. కాబట్టి ఒక దురదగుండా ఆకు తప్ప అన్ని ఆకులు మన బాడీకి బాగా పనిచేస్తుంది. కాబట్టి దాన్ని వాడుకోండి. ధ్యానం చేయాలనుకుంటే సింపుల్ అండి. మీరు ఎక్కువ ప్రచారం కూడా చేయక్కర్లేదు. మీ సెల్ ఫోన్ లో ఈజీగా 200 నుంచి పైన కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. ఈరోజు ఇల్లుందా, వాకిలుందా, అప్పు ఉందా లేదా, బాధ్యులు ఎన్నో ఏం అడగట్లేదు. కానీ కనపడిన వెంటనే సెల్ నెంబర్ ఇవన్నీ అడిగి తీసుకుంటున్నాం. చేసేది లేదు, ఏమి లేదు. నేను ప్రక్షాళన కార్యక్రమం అని అప్పుడప్పుడు 3 నెలలకు ఒకసారి చేస్తాం మొబైల్ ఎత్తుకొని. మన చిన్నప్పుడు ఆ 3 నెలలకు 6 నెలలకు ఒకసారి బేది మాత్రలు వేసి ఆముదం తాగిచ్చేవాళ్ళు కడుపు క్లీన్ అయ్యేదానికి. ఇప్పుడు తల్లులకు అవన్నీ తెలియదులేండి. అంటే ఇప్పుడు వేయడమే కానీ క్లీనింగ్ తెలియదు. అందుకని ఈ మొబైల్ కూడా ఎత్తుకొని ఒక 1000 నెంబర్లు ఉంటాయి, వాళ్ళందరికి కాల్ చేస్తా. ఉన్నాడా లేడా, నెంబర్ మారిపోయిందా, వీడు మారిపోయినాడా, అసలు నెంబర్ ఎందుకు ఇచ్చినాడు, ఇట్లా ఎత్తుకొని మొత్తం క్లీన్ చేసేస్తా వచ్చినా నేను. అట్లా మొన్న పిరమిడ్ మాస్టర్ లో కూడా ఒక 5-6 మందికి మాట్లాడినా. ఎందుకు నెంబర్ తీసుకున్నావు, ఒకసారి కూడా చేయనప్పుడు ఎందుకు సేవ్ చేసుకునేది. సో ఈ 200 మంది ఈ సెల్లులో మీ కాంటాక్ట్ లో ఉండే వాళ్ళందరూ కూడా ధ్యానం చేయాలి, శాకాహార జగత్తుకు మారాలని సంకల్పం కూడా పెట్టుకోండి. అప్పుడు ఈ 200 మంది అందరూ పిరమిడ్ మాస్టర్లుగా మారిపోవడానికి మీ చేతుల్లోనే ఉంది కాంటాక్ట్ లిస్ట్. కొత్త వాళ్ళతో కూడా అవసరం లేదు. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, 1 గంట సంతోషంగా ఉండాలంటే ఐపీఎల్ మ్యాచ్ చూడండి. ఒక 3 గంటలు సంతోషం కావాలంటే ఒక సినిమా చూడండి. ఒక రోజు సంతోషం కావాలంటే ఒక పార్కుకు పోండి. ఒక వారం రోజులు సంతోషం కావాలంటే ఫిలిం సిటీనో హాలిడే స్పాట్కి వెళ్ళండి. నెల సంతోషంగా ఉండాలంటే ఉద్యోగంలో చేరండి. సంవత్సరం సంతోషంగా ఉండాలంటే పెళ్లి చేసుకోండి. పెళ్లి అయిన వాళ్ళు పెళ్లి క్యాసెట్ రివర్స్ చూసుకోండి. జీవితకాలం ఆనందంగా ఉండాలంటే మాత్రం ధ్యానం చేయండి. మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా మా తరపున, కుటుంబ సభ్యుల తరపున, గురువు గారి తరపున అందరికి పేరు పేరున ఆత్మాభివందనాలండి. థ్యాంక్ యూ. రంగనాథ్ సార్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయండి మేడం. మీ సార్ కూడా. ఓకే మేడం, ఏమైనా అడగచ్చు. ఓకే మాస్టర్స్, ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ ఇస్తాను. కొత్తగా వచ్చిన వాళ్ళు, పాత వాళ్ళు. ఓకే, అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే సార్. నమస్తే మేడం. నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. మేడం కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏం సార్? బాగున్నారా అని అడిగా. బాగున్నాను సార్, మీరు బాగున్నారా సార్? నేను బ్రహ్మాండంగా ఉన్నాను. ఓకే సార్. ఈ జూమ్ సెషన్ లో పాల్గొన్న మిత్రులందరికీ కూడాను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సార్. ఈ రోజు కూడాను ఎప్పటిలాగానే మీరు జీవిత సత్యాలని చాలా చక్కగా తెలియజేశారు సార్. 1/2 అవర్ ఎప్పుడైపోయిందో తెలియదు, చాలా బాగున్నది సార్ మీ చెప్పిన క్లాసు. ఫస్ట్ మీరు చెప్పినారు కదండి సార్, ధ్యానం చేస్తే ఎరుక వస్తుంది అనేసి. మీరు చెప్తాన్నారు ఇలా వేలు తీసుకొని గడ్డం మీద పెట్టుకోండి అని మీరు చెంప మీద పెట్టుకున్నారు. కానీ నేనైతే గడ్డం మీదే పెట్టుకున్నాను సార్. ఎందుకంటే ఎప్పుడూ కానీ గురువు చెప్పింది చేయాలి కానీ చేసింది చేయకూడదు అంటారు కదండి సార్. అందుకనేసి నేను వీడియో ఆన్ చేసుకోకపోయినా నేను అలానే పెట్టుకున్నాను సార్. తర్వాత మీరు ఎరుక స్థితి గురించి చెప్పారు సార్, చాలా అద్భుతంగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. ఇంత మంచి
జ్ఞానాన్ని పంచినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చిన్న సజెషన్ మేడం, మిమ్మల్ని ఎవరైనా ఇంక మీట బాగున్నారా అని అంటే బాగున్నానని చెప్పొద్దండి. ఎందుకంటే బాగున్నారా అన్నప్పుడు మనకి ధ్యానం అవసరం లేదు. వాస్తవంగా బాగుండడం అంటే 5 విషయాల్లో బాగుండాలి: శారీరకంగా, మానసికంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, సామాజికంగా. 5 విషయాల్లో బాగుంటే మనిషి పర్ఫెక్ట్. సో మనం ఏం చేయాలంటే, ధ్యానులందరూ కూడా మనల్ని ఎవరు చెప్పినా అడిగినా ఎలా ఉన్నామంటే నాకేంటి బ్రహ్మాండంగా ఉన్నానే చెప్పాలి. ఓకే సార్. ఎన్ని సమస్యలు ఉన్ని, ఎన్ని కష్టాలు కర్మలైనా ఉన్నాయండి, బ్రహ్మాండంగా ఉన్నానంటే వాళ్ళు పోయేసి పక్కింటి ఆమె చెప్తాడు, ఆ మీనాకుమారి ఏంది బ్రహ్మాండంగా ఉంటానని, మొన్నటిదాకా ఏమో అన్ని కష్టాలు చెప్పింది, ఇప్పుడేందో బ్రహ్మాండంగానే మన గురించి పాజిటివ్ గా చెప్తారు వాళ్ళు. బాగున్నామంటే ఏదో బాగుంది అంటలేను, వాళ్ళు నీరసంగా చెప్తారు. బ్రహ్మాండంగా ఉన్నామంటే వాళ్ళు మన గురించి పోయి పొగడతారు, బ్రహ్మాండంగా ఉందంట మీనాకుమారి మధ్య. కాబట్టి బ్రహ్మాండంగా ఉన్నానని చెప్పండి. అంటే అందరూ కూడాను పాజిటివ్ థాట్స్ క్రియేట్ చేయడం వల్ల మనకి బాగానే ఉంటుంది అనేది కదండి సార్. మీరు ఇచ్చే ఆన్సర్ వాళ్ళు పోయి పబ్లిసిటీ చేసేటట్టు ఉండాలి మన గురించి. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సుజిత గారు మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే. మీకు హ్యాపీ న్యూ ఇయర్ మేడం. థ్యాంక్ యూ. అలాగే రంగనాథ మాస్టర్ గారికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి మేడం. ఓకే. అలాగే సార్ విశ్వప్రసాద్ రెడ్డి సార్ హ్యాపీ న్యూ ఇయర్ సార్. నమస్కారం మేడం. నమస్తే సార్, హ్యాపీ న్యూ ఇయర్ సార్. మీకు కూడా మేడం వినపడలేదా? వాయిస్ రాలేదు సార్. మీకు హ్యాపీ న్యూ వినపడలే? ఇయర్ సార్. వినిపిస్తుంది సార్ ఇప్పుడు. ఓకే ఓకే. మీకు, మీ సార్కి, మీ కుటుంబ సభ్యులకి, మీ బంధువులకి, మీ అమ్మ, మీ నాన్నకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ఫ్యామిలీ మెంబర్స్కి, అందరూ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, ఇందులో జూమ్ సెషన్లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ సార్. సార్ చాలా బాగా చెప్పారు సార్, ధ్యానం ఎందుకు చేయాలి, ఎవరు చేయాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి అని. తర్వాత ధ్యానం చేయడం వల్ల ఎరుక వస్తుందని చెప్పారు. తర్వాత ఇంగ్లీష్ వర్డ్స్లో ఎమ్ తిరిగిస్తే మెడిటేషన్ అని చాలా బాగా చెప్పారు సార్. మోహన్ సార్ ఈరోజు బాగా చెప్పారు. ఓకే, ఇంకెవరైనా ఇంకా ఏమన్నా మాట్లాడతారా మాస్టర్స్? కొత్త వాళ్ళు ఏమన్నా డౌట్ ఉందా? హ్యాండ్ రైజ్ చేసి. ఓకే, పాతలు కూడా ఇవ్వండి పాపం. పాత వాళ్ళైనా హ్యాండ్ రైజ్ చేయండి. 94 మంది ఉన్నారు. మాక్సిమం ఒక 10% ఏమో వీడియో లాంచ్ చేసినారు. మేము అంత సైలెన్స్ లో వీడియోస్ ఆఫ్ చేసేసుకున్నారు. ఇక్కడ శైలజ గారు. ఈసారి నుంచి గెటప్ మారుద్దాం మేడం, రుద్రాక్షలు వేసుకొని గడ్డం పెట్టుకొని అన్మ్యూట్ చేసుకోండి మా శైలజ గారు, అన్మ్యూట్ ఇచ్చండి. చూడండి మేడం నమస్తే అండి, నేను కొత్తగా జాయిన్ అయ్యాను ఈరోజు. ఓకే, నాది వరంగల్. ఒకసారి సార్ వచ్చినప్పుడు గార్డెన్ లో ఒకసారి విన్నాను క్లాస్. తర్వాత నాకు మెడిటేషన్ గురించి ఎప్పుడు కూడా ఏం తెలియదు మేడం. ఇప్పుడు ఈ మెడిటేషన్ చేస్తుంటే నెగిటివ్ థింగ్స్ వస్తుంది, దానివల్ల ఈ పిరమిడ్ పెట్టుకుంటే ఏమన్నా మంచి జరుగుతుందా మేడం? అది ఇప్పటి నుంచి ఏమైనా స్టార్ట్ చేయాలి, అది ఒక డౌట్ ఉంది మేడం, దాని గురించి అడుగుతామని హ్యాండ్ చేస్తాను. ఎక్కడున్నారు? వరంగల్లోనా? అవును మేడం, అవును సార్. వరంగల్లో మంచి మాస్టర్లు పిరమిడ్ సెంటర్స్ ఉన్నాయి కదా? తెలియదు సార్ నాకు సరిగ్గా. ఒక్కసారి పబ్లిక్ గార్డెన్ లో పత్రిజీ సార్ పెట్టినప్పుడు వెళ్ళాను, తర్వాత ఇంకెక్కువ ఏం తెలియదు సార్. ఈ రోజు లింక్ చూసుకొని జాయిన్ అయ్యాను. నాకు చాలా ఇష్టం ధ్యానం చేయడం అంటే, ఎప్పుడు కూడా కుదరలేదు సార్, నేను కొంచెం జాబ్ చేస్తుంటాను, అందుకే క్లాసులకు అటెండ్ అవుతున్నాను ఇప్పుడు. చాలా బాగా చెప్పారు సార్ మీరు. నమస్కారం సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు స్పిరిచువల్ రియాలిటీ తెలుగు.com అని యూట్యూబ్ లో లింక్ ఉంటుంది మేడం. సార్ అప్పుడప్పుడు ఈ టీవీ ఛానల్స్ చూస్తున్నాను సార్, కానీ సరిగ్గా అర్థం అవ్వట్లేదు సార్. అది ఈ రోజు మనము షేర్ చేయడం జరుగుతుంది సార్. ఈ క్లాస్ అయిపోతూనే ఆ స్పిరిచువల్ రియాలిటీ మూవీని గ్రూప్ లోనే పెడతాం సార్. ఆ వీడియో చూడండి, 1 hour వీడియో వస్తుంది. ఆ 1 hour వీడియోలో మీకు పిరమిడ్ బెనిఫిట్ ఏంటి, ధ్యానం చేసి ఏంటి, కాస్మిక్ ఎనర్జీ ఏంటి,
ఏమైనా చనిపోయినాక ఆ సోల్ ఎక్కడికి వెళ్తుంది, ధ్యానం చేయని సోల్ ఎక్కడికి వెళ్తుంది అని వండర్ఫుల్ ఉంటుంది ఆ వీడియో. ఒకసారి ఆ అంటే అంటే నా డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు మామూలుగా చేస్తే మేము అంటే ధ్యానంలో ఉంటామా, ఆ పిడికిలి పెట్టుకుంటేనే ధ్యానం అనేది వస్తుందా అనేది ఒక డౌట్ సార్. ఇప్పుడు పిరమిడ్ అనేది ఒక శ్రీచక్రం, ఒక సైంటిఫిక్ గా కొలతేసి సైంటిస్టులు ఇచ్చిన శ్రీచక్రంలో పైభాగం మేడం. సార్ సార్ సో అదేమవుతుందంటే మనకి క్వాలిటీ ధ్యానం వస్తుంది అది. సో ఇప్పుడు బయట మనం ఆలోచనలు సౌండ్ లో ఒక 2-3 గంటలు చేసేది, పిరమిడ్ లో అరగంట కూర్చునేది బయట 3 గంటలు కూర్చున్నంత ఎనర్జీ మనకు ఒకేసారి పై నుంచి వస్తుంది అనమాట. ఓకే, అర్థమైంది సార్. ఇప్పుడు సెల్ టవర్ వచ్చింది, దానివల్ల పెచ్చ వచ్చింది కదా జనాలకి, అవును సార్. దానివల్ల కౌంటర్ కి పిరమిడ్ వస్తుంది అనమాట ఇప్పుడు భూమి మీద. సపోజ్ ఇప్పుడు మీరున్న రూమ్ లో కానీ మీరున్న హాల్లో కానీ పిరమిడ్ ఉంది అనుకోండి, ఆ రూమ్ అంతా ఎనర్జీ ఉంటుంది. సో ఎవరైనా కూడా మీ ఇంట్లోకి వచ్చారనుకోండి, పిరమిడ్ చూస్తేనే మెడిటేషన్ ఫ్యామిలీ అని చెప్పి ఆటోమేటిక్ గా వైబ్రేట్ మారిపోతుంది. వాళ్ళు కూడా ధ్యానం చేద్దాము మీ గురించి చెప్పడం మొదలు పెడతారు. ఆ విధానాన్ని మార్చేస్తుంది పిరమిడ్ అని. అందుకని ఆ వీడియో చూడండి, అందులో పిరమిడ్ గురించి ఉంది. మీకు 100 రూపాయల క్యాప్ నుంచి కూడా దొరుకుతాయి పిరమిడ్లు అన్ని. సొంత ఇల్లు అయితే పిరమిడ్ ఒకటి కట్టుకోండి, రెంట్ హౌస్ అయితే ఇమారు 2x2 కాపర్ పిరమిడ్లు స్లాబ్ కేలాట్ తీసుకోవచ్చు. అంటే పిరమిడ్ వల్ల బెనిఫిట్ ఏంటంటే ఆర్టికల్ మేడం, 107 రకాల ధ్యానం ఉంది. ఏ సంస్థలో లేని ఒకే ఒక అదృష్టం మన దగ్గర పిరమిడ్ ఉంది. ఇప్పుడు బెడ్ అదే రిటర్న్ అయిన ధ్యానం చేసేటప్పుడు యాక్చువల్గా ఏంటంటే నెగిటివ్ ఆలోచనలు రావద్దు సార్ మాకు. అది దాని గురించి నేను అడిగాను. ముందు వస్తాయి మేడం. ముందు మీరు విశ్వామిత్రుడే 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే మేనక ఒక నవ్వు నవ్వితే 0కి వెళ్ళిపోయినాడు ఆయన. అప్పుడు బ్యూటీ పార్లర్ లేదు, ఏమీ లేదు. సింపుల్ గా ఉన్న మేనకాన్ని చూస్తే ఆ మారి అయిపోతాయి. ఇప్పుడు ఇంత కలియుగం, ఇంత బ్యూటీ పార్లర్లు, ఇంతమంది అందగత్తెలు ఉన్నారు. ఇప్పుడు ఎన్ని వస్తాయి మాయ, ఎంత మాయలో పడిపోతాం మనం. ఆలోచనలు వస్తుంటాయండి, అయితే కట్ చేసుకుంటూ పోవడమే. ఎందుకంటే మీరు చెప్పండి. ధ్యానం చేసేటప్పుడు ఏం చేస్తారంటే మీరు ఒక ఆలోచన రిలీజ్ చేయండి, నేను ధ్యానం చేస్తాను, మళ్ళీ ఖాళీగా ఉంటాను, పనే ఉండదు, ఒక అరగంట నన్ను డిస్టర్బ్ చేయొద్దండి అని మీ మనసుని చెప్పండి. అప్పుడు మీకు ఆలోచనలు తగ్గిపోతాయి. మీరు దాంట్లో ఫ్రెండ్షిప్ చేయాలి. ఆలోచనలు వచ్చినా ధ్యానమే, రాకపోయినా ధ్యానమే మేడం అట్టని చెప్పి దానికి దీనికి లింక్ పెట్టద్దండి. చెయ్యండి, రిజల్ట్ వస్తుంది. ఇంకేదైనా ఉంటే పర్సనల్ గా మేడం నెంబర్ తీసుకొని కాల్ చేయండి, ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే మేడం. నీటి మహి గారు సారీ, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ అవ్వాలి. ఓకే, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి, హ్యాపీ న్యూ ఇయర్. ఈ పరిచయాలు, నా పేరు మహిత. యాక్చువల్గా ఇది నేను ఆన్లైన్లో అన్ని స్క్రోల్ చేస్తుంటే చూసాను. నాకు ఒక 1 year బాబు, 4 years బాబు. పిల్లల్ని పెంచడంలో చాలా స్ట్రెయిన్ అవుతూ ఉంటాను. సో నన్ను నేను కొత్తగా చూసుకోవాలి, ప్లెజెంట్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి అనేది నాకు నేను ఓన్గా ట్యూన్ చేసుకుంటాను. అసలు ఏంటో చూద్దాము అనే దాంట్లో నేను ఇవాళ లాగిన్ అయ్యాను. లాగిన్ అవ్వడంతో కూడా పిల్లలకు తినిపిస్తూ, వాళ్ళు పాటికి వెళ్తే క్లీన్ చేస్తూ అలా పక్కన పెట్టుకొని చేశాను. ఇప్పుడు మాట్లాడారు సార్, అంటే నేను అంత నేమ్ అది తెలీదు. ఇట్లా నేను ఏ పని చేస్తున్నా నాకు బ్రెయిన్ అంతా సార్ మాటల మీదనే ఉంది, నేను చేస్తున్నా పని. చాలా బాగా అనిపించింది. నేను సార్ మాట్లాడుతుంటే నేను ఒక 5-6 జాయిన్ చేయించాలి, నేను మాట్లాడాలి. దట్టు ఏంటంటే సార్ మాట్లాడేది ధ్యానం క్లాస్ అంట, ఎవరో మనకు తెలియని పర్సన్ ఏం మాట్లాడుతారో అట్లా కూర్చొని చేతులు కట్టుకొని వినాలి, అట్లా కాదు. మన ఫాదర్ బ్రదర్ ఇంట్లో కూర్చొని ఎట్లా మాట్లాడుతున్నారో చిల్ అవుతున్నట్టుంది. చాలా బాగుంది. వినాలి అన్న ఆసక్తి ఉంది, నేర్చుకోవాలి అనే అది హార్ట్ కి బ్రెయిన్ కి తెలుస్తుంది. యూఆర్ ఇంట్రెస్టెడ్. మనం ఒక మూవీ చూస్తే అంటే ఎక్కువ మనిషి ఆలోచనలు చెడుకు తొందరగా ఆకర్షితమైంది, మంచికి అంత తొందరగా ఆకర్షితం కావన్నమాట. కానీ సార్ మాటలు
మీరు స్టార్టింగ్ లోనే చెప్తున్నారు ఈసారి క్లాస్ వింటే మళ్ళీ మళ్ళీ వినాలని అంటారు. అంత వింటారా, అంతనా అనుకుంటూ అసలు ఏంది ఏంది అని ఇంకా క్యూరియాసిటీతో విన్నాను. ఆ, ఆ, చాలా 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 బాగుంది సార్. మీ వాగ్దాటి అనొచ్చు, మీ వర్డ్స్ అనొచ్చు, హార్ట్ కి టచ్ అయినాయి నాకు. యాక్చువల్ గా నేను వీడియో కూడా మ్యూట్ చేసుకొని వింటూ ఉన్నా. ఇప్పుడు నేను మాట్లాడాలి అని ఇప్పుడు వీడియో ఆన్ చేసుకున్నా. ఓకే. ఇంకా చాలా చెప్పాలనుకుందా. చిన్న బాబు వచ్చి కొంచెం డిస్టర్బ్ చేస్తున్నారు, నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. చాలా ఉన్నాయి బ్రెయిన్ లో, హార్ట్ లో. రోజు ఖచ్చితంగా నేను మాట్లాడి నా ఫీలింగ్స్ షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ అటెంప్ట్ లోనే 5 minutes లో ఇట్లా మంత్రం వేసేసి పడేసిండ్రు. అదే మీకు ఏదైతే సార్ స్పెషాలిటీ అయితే అదే అండి. అంత అద్భుతంగా ఉంటుంది. ఎవరో మాస్టర్ వచ్చారు, ఆ సీరియస్నెస్ అలా ఉండదు. మన ఇంట్లో వ్యక్తి మనతో మాట్లాడినట్టే ఉంటుంది. అదే విధంగా మనకు దాని గురించి తెలియజేయడం కూడా జరుగుతుంది అన్నమాట, సబ్జెక్ట్ గురించి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మంచి బుక్స్ కావాలన్నా, ఇంకేదైనా పిల్లలు ఎలా ఎందుకు వచ్చారు అన్నీ నా నెంబర్ పర్సనల్ గా కాల్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ ఉంటారు మీరు? అన్మ్యూట్ అన్మ్యూట్ అయిపోయి మ్యూట్ చేసేసి. హైదరాబాద్ సార్, చింతలకుంట. వాళ్ళు కూడా ఆడే ఉండేది, చిలుకూరులోనే మేడం వాళ్ళు ఉండేది కూడా. హైదరాబాద్ లో సార్, చింతలకుంట, ఎల్బీ నగర్. ఒకసారి ఆ చిలుకూరు బాలాజీ దగ్గరికి పోయినప్పుడు వెళ్ళిపోండి, లక్ష్మీ లలిత మేడం వాళ్ళ ఇంటికి, సరిపోతుంది. ఓకే. లైవ్ లో మీట్ అవుతే ఇంకా ఎక్కువ ఎనర్జీ వస్తుంది. ఆ తేడా ఉంటుందిలేండి. తాజ్మహల్ ని ఇంట్లో తెచ్చి పెట్టుకోవడం వేరు, తాజ్మహల్ దగ్గరికి పోవడం వేరు. అందులో ఒక చిన్న డౌట్ సార్, మీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న బాబా గారికి మన అంటే నాకు జీరో, ఈ మెడిటేషన్ గురించి నాకు జీరో నాలెడ్జ్. మీ ఫోటో, మీ బ్యాక్గ్రౌండ్ లో అనుకున్న బాబా గురించి మన మెడిటేషన్ కి రిలేషన్ ఉంటుందా సార్? మేడం ఇప్పుడు భూమి మీద జరిగే ప్రతి స్పిరిచువల్ దానికి ఆయనే లింక్ మేడం. ఓకే ఓకే. ఆయన ఆధ్వర్యంలోనే ఇప్పుడు కలియుగంలో స్పిరిచువల్ అంతా కూడా నడుస్తుంది, ఆపరేట్ అవుతుంది. బాబా మూవీలో చూసినట్లు గుర్తనమాట. ఇది ఇది ఒక గురువుకి ఇచ్చిన దర్శనం మేడం, ఇది కాదు ఆయన ఒరిజినల్ రూప్. డిఫరెంట్ ఉంటుంది. అందులో ఒక గురువుకి ఆయన ఇచ్చిన దర్శనంలో ఈ పోస్టర్ వచ్చింది అనమాట. ఓకే ఓకే సార్. ఆ మూవీ చూసినప్పుడు కూడా కొంచెం టెంప్టింగ్ అనిపించింది, ఆ బాబా అవతారము, రజనీకాంత్ ఆయన డివోటీ కాబట్టి బాబా గారు పర్మిషన్ తీసుకొని ఆ సినిమా తీశాడు ఆయన. అంటే ఇప్పుడు మన మెడిటేషన్ కి ఆ బాబా గారికి లింక్ ఉందా సార్? లింక్ ఉంటుంది, 100% ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతాయి. మీరు కూడా ధ్యానం చేస్తే మీకు ఫస్ట్ ధ్యానంలో కనబడేది ఆయనే కనపడతాడు. ఇప్పుడు చాలా మంది మాకు పిరమిడ్ మాస్టర్లు అందరు కూడా ముందు ధ్యానంలో ఆ మహావతార్ బాబానే వచ్చి మాట్లాడతాడు, మన సంస్థ పేరు కూడా అదేనండి, మహావతార్ బాబా. ఆ సంస్థని ఆయన పేరు మీదే పెట్టడం జరిగింది. ఇది ఆయన స్పిరిచువల్ మాస్టర్, గ్రాండ్ మాస్టర్ అంటారు. అందుకే నేను క్లియర్ గా అడుగుతున్నా. నేను బ్రెయిన్ లో ఏదో పెట్టుకొని వచ్చి ఇక్కడ విని క్వశ్చన్లు, డౌట్లు రేస్ చేయడం కాదు, నాకు జీరో ఎంటీగా వచ్చేసిన. మీరు ఏం ఫీల్ చేస్తే అది తీసుకోవాలి. క్లాసుల్లో కూడా అదంతా ఫిల్ అయిపోతుంది మేడం. అదే కాకుండా మన మహావతార్ ఫౌండేషన్ ఈ టీవీని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఈ మాస్టర్స్ ముందు క్లాసులో చెప్పిన వీడియోస్ కూడా మీరు చూడొచ్చండి. ఇప్పుడు విశ్వప్రసాద్ రెడ్డి గారు సార్ క్లాస్ అనేసి మీరు టైప్ చేశారంటే కూడా ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి మీకు ఆ వీడియోస్ అన్నీ కూడా సారి వస్తాయండి. అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే మీరు ఆ ముందు వీడియోస్ మాస్టర్స్ చెప్పినవన్నీ కూడా మీరు చూడొచ్చు, ఇంకా ఎంతో జ్ఞానాన్ని తెలుసుకోవచ్చండి. మీరు విషయం ఎవరంటే అన్ని వినండి, చూడండి, నేర్చుకోండి. ఇంకో బ్యాచ్ లో మీరు మాస్టర్ అయిపోయి మీరు కూడా ప్లేలిస్ట్ లోకి వెళ్ళిపోవాలని, మీ వీడియోలు కూడా అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచిగా శ్రీకృష్ణుడు మారి నామం పెట్టి అద్భుతంగా ఉన్నారు. మంచి మాస్టర్ అవ్వండి. ప్రచారం చేస్తే 100 మార్కులు పడుతుంది. నాకు క్లాసు ధ్యానం చేయడం కన్నా క్లాసులు చెప్పడం, ప్రచారం చేయడం ఇష్టం ఎక్కువ నాకు. అవును సార్, ఎందుకంటే మన మాట ఒకరు వింటున్నారు అని అంటే మన దగ్గర ఒక పవర్ ఉంది. అది ఎందుకు ప్రచారం చేస్తానంటే మా మిస్సెస్ ని మార్కెట్ తీసుకెళ్ళినా, ఏడెళ్ళినా కూరగాయలు అమ్మేవాడు, బొప్పాయిలు అమ్మేవాడు, అంటి పండ్లు అమ్మేవాడు అందరికీ చెప్తాను.
మా మిస్సెస్ అంటుంది, నీతో వస్తే పెద్ద అడ్డాకు బాబు, అరగంట పని కూడా 2 గంటలు చేస్తావు నువ్వు అని. అది ఎందుకు అందరికి చెప్తామనంటే, నేను చెప్పిన ఎమ్మెల్యే పోతే ఎమ్మెల్యే పోతున్నాడు, సినిమా యాక్టర్ పోతే సినిమా యాక్టర్ పోతున్నాడు, నేను పోతే కూడా చెప్పాలి కదా, పిరమిడ్ మాస్టర్ దేవుడు పోతున్నాడు చూడు రోడ్లో. ఇంకొకటి సార్, ఇప్పుడు మీరు స్టోరీ చెప్పారు చూడండి, ఏ హీరో ఇష్టము అని. మీరు అక్కడ అడుగుతుంటే నేను నా మనసుగా అనుకుంటున్నా, ఓకే నా దృష్టిలో మా డాడీ హీరో. హీరో అయిన తర్వాత ఏంటి ఏంటి అని ఎవరిని పంపించాలి ఏంటి అన్నప్పుడు నాకు అనిపించింది, మీరు ఏదో థాట్ అని అన్నారు, లాటర్ థాట్, డిజాస్టర్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్, మిరాకిల్ థింకింగ్. మిరాకిల్ థింకింగ్. ఓకే, నేను పాజిటివ్ థింకింగ్ దగ్గరే ఆగిపోయిన, మిరాకిల్ థింకింగ్ కోసం జాయిన్ కావాలి అనుకున్నాను. అవును, పాజిటివ్ థింగ్ అనేది అవుట్డేటెడ్ అండి. అవును సార్. ఏదంటే ఉద్యోగం చేసినామా, జీతం తెచ్చినామా, టీ తాగినామా, సీరియల్ చూసినామా, టిఫిన్ తిన్నామా, ఇది కామన్ అయిపోయింది, ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇంకొకటి కూడా మీరు చెప్పింది, కారు, మిర్రర్, బాల్ బబుల్, ఏసీ రూమ్, ఇది ఇక్కడి వరకు చాలా బాగుంది ఆ స్టోరీ కూడా. ఎందుకంటే ఇప్పుడు నాకు ఈ చిన్న చిన్న పిల్లలతోటి నాకు మా హస్బెండ్ కి రిలేటెడ్ ఉంది. ప్లీజ్ రిలేటెడ్ ఉంది, చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే, ఇట్లాంటివి చిన్న చిన్న ఇష్యూస్ కూడా ఏం లేకుండా ప్లెజెంట్ గా ఉండాలి అనేది అనుకున్నాను. మీ చిన్న పిల్లాడు ఉన్నాడు కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. సార్, ఒక తండ్రి వచ్చి పిల్లగాడిని అడిగాడు అనమాట, 1వ క్లాస్ చదువుతాడు. వేరే ప్రోగ్రెస్ కార్డు ఇస్తే స్కూల్లో తీసుకోలేదు కదా నువ్వు అని అంటే, నువ్వే కదా నాన్న ఎవరేమి ఇచ్చినా తీసుకోవద్దన్నావు, అందుకని నేను తీసుకోలేదు అంటాడు. కాబట్టి ఇక్కడ ఎవరు తప్పు? పేరెంట్స్ తప్పు, చెప్పించేది కరెక్ట్ గా చెప్పాలి. ఇది కూడా అనుకున్నా సార్. యాక్చువల్గా నేను యోగా చేస్తాను. ఈ మధ్యనే కొంచెం రాయడము, నేర్చుకోవడము అది అవుతుంది. నా చిన్న చిన్న పిల్లలకి అంటే, మన పిల్లలకు మనం ఏం చూపిస్తే అది వస్తుంది. మన జీన్స్ లో ఏది ఉంటే అది కాదు. వాళ్ళ కళ్ళ ముందర మనం చేసే పని వాళ్ళు చూసి రిపీట్ చేస్తారు. ఫోన్ పట్టుకుంటే ఎంతసేపు ఫోన్ లో రీల్స్, షార్ట్స్, ఫింగర్ మూవ్ 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 అవుతుంటది. థాట్స్ అన్ని వెళ్ళిపోతుంటాయి ఇమ్మీడియట్ గా. ఓపిక అనేది ఉండకుండా అయిపోతుంది. అది కాదు, కూర్చొని కనీసం నేను వినేవన్నా ఆ సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్తావి. నేను యోగా చేసేదన్నా చూస్తే వాళ్ళు చేంజ్ ఉంటారు. ఈ చిన్న చిన్న పిల్లలు ఆ ఎంటీ బ్రెయిన్ లో మార్చుకోవాలి. స్పిరిచువల్ రియాలిటీ వీడియో చూపించండి, ఆ సినిమా బాగా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఆ వీడియో అబ్బాయిలకి వీడియో చూపించండి, గ్రాఫిక్ బాగుంటుంది, దేవుళ్ళు ఎట్లా మాట్లాడతారు అర్థమవుతుంది. సో ఆ పిల్లలు మీకు వచ్చిండే పిల్లలు ఎవరు అంటే, వీళ్ళు గోల్డెన్ మాస్టర్స్ ఆర్ రిపీటెడ్ అని ఒక బుక్ ఉంటుంది మేడం. అంటే బుద్ధుడు, జీసస్, మహావీరుడు, జైన్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ కలియుగంలో జన్మలు తీసుకొని వస్తారనమాట. 2012 ముందంతా కూడా కర్మ చేసే పిల్లలు పుడతారు, తర్వాత విశుద్ధ చక్రం పిల్లలు పుడతారు, ఇప్పుడు వచ్చేదంతా క్రిస్టల్ చిల్డ్రన్స్ వస్తారు భూమి మీదకి. అంటే విశుద్ధ చక్రం అంటే సేవా తత్వం ఉండే వాళ్ళు పుడతారు అనమాట. వీళ్ళందరూ ఎవరైనా మహాత్మా గాంధీ, మదర్ టెరిసా లాంటి మెంటాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు వచ్చే పిల్లలంతా కూడా ఏమరా అంటే గోల్డెన్ మాస్టర్స్ అనమాట. ఎనర్జీ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు ఎనర్జీ భరించలేక ఫ్రీ కేజీ అని ఎత్తుకొని పోయి 40,000 ఫీజు కట్టి స్కూల్లో దోసేస్తావు, నువ్వు తట్టుకోలేవు అనమాట. అందుకే ఏమరంటే, వీళ్ళు నీ మాట వినాలంటే బుద్ధుడుకున్నంత ప్రేమ, అంత ఎనర్జీ ఉంటే తప్ప మీ మాట వినరు. వాళ్ళిద్దరు వచ్చింది మీ ఇద్దరికి ట్రైనింగ్ ఇవ్వడానికి. ఇది నేను 100కి 200% వాళ్ళ తోటి మనం నేర్చుకుంటాం. మన లైఫ్ స్టైల్ మనము చేంజ్ అవుతాం, మన థాట్స్ చేంజ్ అయిపోతాయి. వాళ్ళు సీనియర్స్ కదా, ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చినారు మీ దగ్గరికి. నెంబర్ కాల్ తీసుకొని చేయండి మేడం, నేను చాలా విషయాలు చెప్తాను. ఇంకా చాలా మంది ఉంటారు కాబట్టి క్వశ్చన్లు ఉంటాయి. వాళ్ళు ఇచ్చిన 1 అవరే కదా వాళ్ళకి జూమ్. మీరు 1 అవర్ లో అయిపోయేటట్లు మాట్లాడుతున్నారా సార్? లేదు, మా లలిత మేడం ఇద్దాం మేడం. ఈ మాట్లాడడం కోసం మనం సాటర్డేస్ కేటాయించినాము. దీనికోసం ఛాన్స్ మీకు మేము ఈ గ్రూప్ పెట్టి యూనివర్సిటీ పెట్టిందే అందరిని ప్రొఫెసర్లు చేయాలనే పెట్టారు వాళ్ళు. కాబట్టి మనకి ఇదంతా మాట్లాడడం కోసం సాటర్డేస్ కేటాయిద్దాము. కేవలం మనకి ఏదైనా డౌట్ ఉంది అంటే 1 or 2 ఎందుకంటే మళ్ళీ మెడిటేషన్ కూడా ఉంటుంది ఇక్కడ. ఇంకోటి ఏంటంటే మనకు మహావతార్ ఫౌండేషన్ ఇప్పుడు మనకు ఈ PSSM మూమెంట్ లో ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము అని 3 టాపిక్స్ ఉంటాయి. 3+2+1 అనే ఫార్ములా ఉంటుంది. 3 గంటలు ధ్యానము, 2 గంటలు స్వాధ్యాయము, 1 గంట సజ్జన సాంగత్యము. 3 గంటలు అంటే 3 పూటల ధ్యానం చేయడం. అలాగే ప్రతిరోజు ఈ స్పిరిచువల్ ఇంతవరకు మనం చదివిన బుక్స్ కాకుండా
ఇప్పుడు స్పిరిచువల్ బుక్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఆ బుక్స్ కూడా షేర్ చేయడం జరుగుతుంది గ్రూప్లో. ఆ బుక్స్ తెప్పించుకొని ఆ జ్ఞానాన్ని, ధ్యానం అంటే ఏంటి, స్వాధ్యాయం అంటే మనల్ని మనం తెలుసుకోవడం, అలాగే పుస్తకాలను కూడా చదవడము, అలాగే సజ్జన సాంగత్యము. ఇప్పుడు మాస్టర్స్ ఎలాగో వస్తారు కాబట్టి ఆ 1 అవర్ సజ్జన సాంగత్యం మనకి ఇక్కడ జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిందేనండి. 3 పూటల ధ్యానం చేయడము అంటే అందరూ గంట గంట కూర్చోండి అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఎలా కూర్చుంటారు? కూర్చోలేరు. కనీసం కొంచెం సేపు అయినా కూర్చునే ప్రయత్నం చేయండి అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఫస్ట్ కూర్చోవడం మొదలు పెడితే ఆ తర్వాత కళ్ళు మూసుకొని చేయడం చేస్తారనమాట. కూర్చునేదన్నా మొదలు పెట్టండి. రోజు మనం పొద్దున్నే టిఫిన్ తింటున్నామా అంటే ధ్యానం చేసామా, మధ్యాహ్నం భోజనం చేస్తున్నామా, కాసేపన్నా ధ్యానం చేసాము, రాత్రికి ఏమైనా తీసుకుంటున్నామంటే ధ్యానం చేసామా. ఇలా ధ్యానం చేస్తే తప్ప తినకూడదని ఒక నియమం పెట్టుకున్నాం అనుకోండి, అలా ఒక మండల దీక్ష లాగా ఏది చేసినా ఒక మండల దీక్ష లాగా 41 రోజులు అనేది ముందు పెట్టుకున్నాము అంటే ఆ తర్వాత అదే కంటిన్యూగా బ్రెయిన్కి అలవాటు అయిపోతుంది అని చెప్తారు కదండి. అట్లా ముందు ఒక 41 రోజుల్లాగా మొదలు పెట్టండి. చేస్తూ రండి. ప్రతి ఒక్కరూ కూడా క్లాస్లో వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఆబ్సెంట్ అనేది అవ్వకుండా ముందుకు వెళ్ళడం అనేది చేయాలన్నమాట. కంటిన్యూగా క్లాసులు అటెండ్ అవ్వడం చేయాలి. అయిపోయిందా అడిగేది? సార్. ఎవరైనా సార్ ఇంకెవరైనా చేతులు ఎత్తిన వాళ్ళు ఉండారా చూడండి. చేతులు అయితే ఎత్తలేదు సార్, స్వీట్గా చెప్తారు మాట్లాడారు సార్. ఇంకా ఎవరైనా మాట్లాడతారా మాస్టర్స్? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? అనిత మేడం అన్మ్యూట్ చేయండి. సార్ నమస్తే సార్. ఐఎమ్ అనిత ఫ్రమ్ నెట్పూర్ సార్. చెప్పండి మేడం. సార్ మీరు ఫింగర్ గురించి చెప్పింది నా గురించే నాకు అర్థమైంది. ఫింగర్ బుగ్గ మీద పెట్టుకున్నాను. బట్ ఐఎమ్ అడ్వకేట్ సార్, కాబట్టి నా ముందు డాక్యుమెంటరీగా ఏదైనా ప్రూఫ్ ఉంటే అదే నేను యాక్సెప్ట్ చేస్తాను. కాబట్టి మిమ్మల్ని చూసి నేను అక్కడ పెట్టుకున్నాను ఫింగర్. ఓకే సార్. ధ్యానంలోకి వస్తే సార్, ధ్యానం చేస్తే 3rd ఐ పవర్ పెరుగుతుంది అని విన్నాను నేను. ఓకే. అంటే కురుక్షేత్రంలో గాంధారి గారు కళ్ళు మూసుకొని కూడా జరగబోయింది చెప్పారు అని మనం చదువుతున్నాం కదా. ఈ ధ్యానంలో పెరుగుతుందని నాకు మా సీనియర్ సారు ఆయన కూడా అడ్వకేటే, ఆయన చెప్పారు. ఆయన చెప్పడం వల్ల నేను ఈ ధ్యానం క్లాస్ లో జాయిన్ అయ్యాను. ఓకే. సో ఆయన ఏంటంటే ఏదైనా కేసు గురించి ఆలోచిస్తున్నా ఒక 1/2 అవర్ ధ్యానం చేసిన తర్వాత ఆ కేసు తీసుకుంటారు. ఓకే. సో ఇప్పుడు గురువు గారు ఏం చేస్తారు, శిష్యురాలు కూడా అదే చేస్తారు కదా. దాన్ని చూసి సార్ కూడా నాకు కొంచెం అడ్వైస్ ఇచ్చారు. బట్ లైవ్ లో ఎవరి దగ్గర నేర్చుకుంటే బాగుంటుంది అని ఈ క్లాస్ లో జాయిన్ అయ్యాను. ఎంతవరకు నేను 3rd ఐ ఓపెన్ అయ్యి మన ముందు మన కళ్ళు మూసుకున్నా కూడా ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది అని చెప్పారు. అది నిజమేనా సార్? గాంధారి విద్య మేడం వాస్తవం ఏంటంటే మన ధ్యానానికి రాకపోయినా కూడా మనకి కొన్ని సెన్సెస్ తెలుస్తాయి మేడం. అదేంటే సార్ 20% 30%. బట్ నేను విన్నది ఏంటంటే 70% దాకా మనం ఏమి జరుగుతుందో చుట్టుపక్కల సరౌండింగ్స్ లో ఏముందో మనకు ఆటోమేటిక్ గా తెలుస్తుంది మెడిటేషన్ చేయడం వల్ల. నేను యోగా మాస్టర్ సార్, నేను యోగా కూడా చేస్తాను. అప్పుడు కూడా మెడిటేషన్ చేసేదాన్ని. ఈ మధ్య కేసులో కొంచెం ఎక్కువ హెవీగా ఉండడం వల్ల ధ్యానము చేయట్లేదు, యోగా చేయట్లేదు. ఫుల్ బిజీ అవడం వల్ల మళ్ళా నేర్చుకోవాలి ఏదో ఒకటి, కొంచెం మైండ్ రిలాక్స్ ఉండాలి. బాగా సైనస్ ప్రాబ్లం వల్ల హెడేక్ బాగా వస్తుంది నాకు, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యి. ఓకే. ఓకే. మీకు సైనస్ ప్రోగ్రామ్స్ ఇందులో సార్ వచ్చి ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ రంగనాథ్ గారు. అవును సార్. ఆ సార్ అటెండ్ అయినప్పుడు మీకు ఈ టిప్స్, ముద్రలు, ఆయుర్వేదం, మెడిసిన్ అన్ని బాగా చెప్తారు సార్. అది ఆ సెషన్ ఉంటుంది. ఈ సంవత్సరం రోజుల్లో మీరు అటెండ్ అయిన రోజులు మీకు అన్లిమిటెడ్ చక్రాల గురించి 3rd ఐ 4th ఐ మొత్తం అన్ని కూడా క్లియర్ గా చెప్తారు. పత్రిజీ అయితే ధ్యానం చేస్తారంటే అన్ని మీకే తెలుస్తుంది అంటాడు. ఆయన ఆన్సర్లు ఏమి చెప్పడు, నువ్వే తెలుసుకో అంటాడు ఆయన. ఓ ఫీల్ అయ్యి మనమే తెలుసుకోవాలంటారా? ఇప్పుడు నేనేం చేశానంటే ధ్యానానికి వచ్చిన కొత్తల్లో మేడం నాకు కూడా ఈ కొంత ఉంది, ఇది నిజమా, మనలో ఆ శక్తి ఉందా అని నాకు డౌట్లు వచ్చాయి. ఒకరోజు నేను మా ఫ్రెండ్ 2-వీలర్లో వెళ్తా ఉన్నాము. ఆ బండిలో పెట్రోల్ అయిపోతుంది అనమాట. సరే నేనేమనుకున్నాను, ఇద్దరుంటే పెట్రోల్ ఎక్కువ ఖర్చు అవుతుంది, ఆగిపోతుంది, నువ్వు అక్కడ వెళ్ళి బంక్ లో పట్టుకురా, నేను నడిచి వస్తా ఉంటాను అని చెప్పి వాడిని పంపించి నేను దిగేశాను. నేను దిగేసి నడిచి వెళ్తుంటే నా ఇన్నర్ ఏం చెప్తుందంటే, ధ్యానంలో అంత శక్తి ఉంటే నేను ఎవరిని లిఫ్ట్ అడగకూడదు,
ఎవడో ఒకడు వచ్చి బండిలో నన్ను ఎక్కించుకొని వెళ్ళాలని థాట్ రిలీజ్ చేసుకున్నాను నేను. ఓకే. వాడే నన్ను ఎక్కించుకోవాలి, నేను అడగకూడదు డ్రాప్ చేయమని. సరే నేను నడుచుకుంటూ వెళ్తున్నాను, ఒక అతను టీవీఎస్ బండి నిలబెట్టేసి పక్కన ఫోన్ మాట్లాడుతున్నాడు. నేను వాడిని క్రాస్ చేసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయినాను. బండి స్టార్ట్ చేసుకొని వచ్చి వస్తారా బాసు బండిలో అన్నాడు. యువర్ విష్ ఈస్ కంప్లీటెడ్. నేను ఎక్కి కూర్చున్నాక నాకు మళ్ళా వచ్చినాక నాకు అర్థమైంది, ఓ ఈ రోజు చేసిన ధ్యాన శక్తి అంతా ఇలా పిక్కునేసినారు మీరే అని. అంటే మాయ ఎలా లాక్కొని వెళ్ళిపోతుందని అప్పుడు అర్థమైంది నాకు. ఓ ఇది అన్వాంటెడ్ థాట్ కదా, నేనేదో లోక కళ్యాణానికి థాట్ రిలీజ్ చేయాలి కానీ నన్ను బండ్లో ఎక్కించుకోమోను ఈ చిన్న చిన్న చిల్లర పనులన్నీ చేయడం ఏంటని. అందుకని ఏంటంటే ధ్యానం ఎందుకు చేస్తామంటే సింపుల్ థింగ్ మేడం. ఏంటంటే మీరు ఒక విలేజ్కి వెళ్ళారు, మీ సెల్ ఫోన్ లో 20% ఛార్జింగ్ ఉంది, 2 రోజులు కరెంట్ రాలేదు అనుకోండి, మీరు సెల్ ఆన్ చేయరు. ఈ 20% ఇల్లు చేరాలి మనం. అవును సార్, అవును. 100% ఉందంటే సెల్లులోనే జీవితం అంతా గడిపేస్తాం, ఛార్జింగ్ ఎంతవరకు వదలం. అవును. అందుకని ధ్యానం చేసేది ఎందుకురా బెనిఫిట్ ఏమరా అని అంటే, ఛార్జింగ్ అవ్వకుండా అన్వాంటెడ్ గా మీ ఎనర్జీని వేస్ట్ చేయకుండా ఉంటారు మీరు. నేను ధ్యానంలోకి వచ్చినాక ఫస్ట్ చేసిన పని, నేను డిష్ బిగైనా మేడం, టీవీ చూడను, న్యూస్ పేపర్ చదవను, న్యూస్ పేపర్ చదివే వాళ్ళతో మాట్లాడను, కొన్ని రూల్స్ స్ట్రిక్ట్ గా పెట్టుకున్నాను నేను. సో కాబట్టి ఆ దరిదాపుల్లో కూడా ఉండను నేను. నాకు అది అవసరం లేదు, అనవసరం అది. ఎందుకంటే పుట్టేది నిజం, పోయేది నిజం, బతికేదంతా ప్రభుత్వం కోసం కాబట్టి ఆ ప్రభుత్వాల కోసం మనం ఎందుకు బీపీలు షుగర్లు తెచ్చుకోవాలి. రాజు చేసే కర్మ రాజ్యం మీద ఉంటుంది, కలియుగ రాజ్యాలు చేసే కర్మ మన మీద ఉంటుంది. కాబట్టి ఉన్నదే చిన్న లైఫ్. పత్రిజీ లాంటి గురువు ఉద్యోగాన్ని వదిలేసి మహానుభావుడు మన కళ్ళ ముందు, మన చూడని దేవుళ్ళు గురువులందరికీ టెంకాయలు కొట్టేస్తున్నాం, పూజలు చేసేస్తున్నాం. భూమి మీద కొత్త దేవుడు ఇంతవరకు రాలేదు. మనం ఎన్ని గుళ్ళు కట్టినా మన ఇంట్లోనూ దైవత్వం లేదు, మనలోనూ దైవత్వం లేదు కదా. అట్లాంటిది మన కళ్ళ ముందర కోరమండల్ ఫెర్టిలైజర్లు 40,000 ఉద్యోగం చేస్తూ 2 ఆడపిల్లలు ఉండి ఉద్యోగాన్ని వదిలేయడం ఏంటి బాబు? ఇదేమైనా టేక్ చెట్లు వ్యాపారమా? ఎప్పుడో పెరుగుతుందనే దానికి ఏ ధైర్యంతో వదిలేశాడు ఆయన? ఆయన తిరిగిన చోటంతా తిరిగాను మేడం. నా అదృష్టం ఏంటంటే పత్రిజీతో నేను ఆయన ఎక్కడెక్కడ 40 ఏళ్ళు కష్టపడి పిరమిడ్లు కట్టాడో, నా అదృష్టం ఆయనతో కూడా రాయలసీమ అంతా తిరిగాను, ఉత్తరాంధ్ర అంతా తిరిగాను నేను. నాకు తిరుపతి స్వామి అని పేరు పెట్టారు ఆయన. నేనేమంటానంటే కళ్ళ ముందర ఒక ఆర్డినరీ పర్సన్ గా తీసుకున్నాం. గురువు స్పిరిచువల్ పక్కన పెడతాం. ఒక ఆర్డినరీ పర్సన్ గా తీసుకుంటే ఇట్స్ అన్బిలీవబుల్ వర్క్ ఈ కలియుగంలో చేయడం అనేది ఇట్స్ గ్రేట్ అనమాట. అది ఏంది, లాస్ట్ లో బాడీ వదిలేసేటప్పుడు కూడా హిమాలయాలకు పోయేసి వచ్చి 2 కిడ్నీలు ప్రాబ్లం ఉన్న హిమాలయాలకు పోయి వచ్చి బాడీ వదిలాడు ఆయన. ఆ ఏజ్ 76 ఏళ్ళ ఏజ్ లో మనకు కారు ఉండి మన ఇంటి నుంచి హైదరాబాద్కి రావాలంటే 20 చోట్ల ఆపుతాం మనం. ఇది దీని అది దీని. ఆ మహానుభావుడు ఎలా అంటే కంటిన్యూ జర్నీ చేస్తూనే ఉన్నాడు. ఆయన చేసేదంతా 0.01% కూడా చేయట్లేదు అనేది నా పర్సనల్ అభిప్రాయం అనమాట. ఏదైనా కానీ నా విజన్ ఒకటే మేడం, చనిపోయినాక నన్ను తీసుకెళ్లేదానికి శివుడు వస్తాడా, వెంకటేశ్వర స్వామి వస్తాడా, త్రిమూర్తులు వస్తారా, అమ్మవారు వస్తారా, ఏ దేవుళ్ళు వచ్చి తీసుకెళ్తారు? నా బంధువులు వస్తారా, నా కూడా పుట్టిన తమ్ముళ్ళు వస్తారా శ్మశానానికి అని ఆలోచించండి. మనం వెళ్తే గ్రాండ్ గా మనం పంపించిన పూర్ణాత్మ, మనం పంపించిన పరమాత్మలు వచ్చి పూల పల్లకిలో దొరుకోవాలి. ఆ థాట్తో ఎంజాయ్ చేస్తాను నేను. థ్యాంక్ యూ మేడం. మీరు అన్మ్యూట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా డౌట్లు క్లియర్ చేశారు కొత్తగా వచ్చిన వాళ్ళకు. థ్యాంక్ యూ వెరీ మచ్.